ఇక్కడ వచ్చేసి 7th క్వశ్చన్ చూసుకుంటే ప్రాబ్లమ్స్ చూసుకుందాం. డిజైన్ ద సర్క్యూట్ ఇన్ ఫిగర్ బిలో టు అబ్టైన్ ఏ కరెంట్ ఐడి ఆఫ్ 80 μA. ఫైండ్ ద వాల్యూ రిక్వైర్డ్ ఆర్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. అండ్ ఫైండ్ DC వోల్టేజ్ VD కనుక్కోమన్నాడు. నెక్స్ట్ లెట్ n MOSFET ట్రాన్సిస్టర్ హ్యావ్ VT ఈక్వల్ టు 0.6 volts అండ్ μn COX ఈక్వల్ టు 200 μA volts. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి L వచ్చేసి 0.8 μm, V వచ్చేసి 4 μm. నెగ్లెక్ట్ ద ఛానల్ లెంత్ మాడ్యులేషన్ ఎఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది దాని యొక్క డయాగ్రామ్ ఇచ్చిండు. VDD వచ్చేసి 3 volts ఇచ్చిండు. ఇప్పుడు ఆన్సర్ చూసుకుంటే చూడండి, మనకు డ్రైన్ కరెంట్ అనేది మనకు ఫార్ములా తెలుసు, 1/2 μm COX ఇంటూ W/L ఇంటూ VGS మైనస్ VT. ఈ VGS మైనస్ VT అంటే మీకు తెలుసు VGS మైనస్ VT. దీని యొక్క దాని యొక్క డిఫరెన్స్ని గేట్ టు సోర్స్ వోల్టేజ్ యొక్క డిఫరెన్స్, అదే థర్మల్ వోల్టేజ్ యొక్క డిఫరెన్స్ని ఏం రాసుకోవచ్చు, VOV అని రాసుకోవచ్చు. అవుట్పుట్ వోల్టేజ్గా మనం రాసుకోవచ్చు. అవుట్పుట్ వోల్టేజ్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ స్క్వేర్ అనేది ఇప్పుడు చూడండి, ఈ 2 అనేది ఇటు సైడ్ కింద ఉంది, ఇటు సైడ్ పోతే ఏమైంది 2ID అయింది. ఇవన్నీ ఇక్కడ పైన ఉన్నాయి, ఇక్కడికి వస్తే కిందికి వస్తాయి. μn COX W/L ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ వచ్చే ఇటు సైడ్కి వచ్చే రూట్ వస్తుంది. ఇదే ఇక్కడ రాష్ట్రం అదే అక్కడ రాసినాం చూడండి, అదే అక్కడ రాసినాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమేమి ఉందంటే చూడండి, ఇక్కడ ఏదైనా మైక్రోలలో ఇచ్చిందంటే ఇప్పుడు మ్యూ యూనిట్స్ ఉంటే 10⁻⁻⁻6తో మల్టిప్లై చేయాలి ప్రతి దాంతో. ఇప్పుడు √2ID అనేది ఎంత 80 ఇచ్చిండు. అదే μn COX అనేది 200 ఇచ్చిండు. అదే W/L అనేది 4/0.8 అని ఇచ్చిండు. మ్యూ ఉంటే కన్ఫామ్గా 10⁻⁻6తో మల్టిప్లై చేయాలి. మీరు క్యాష్లో మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 10⁻⁻6 అనేది కన్ఫామ్గా మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే VOV ఈక్వల్ టు 0.4 volts వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కింద చెప్పినాం కదా, VGS ఈక్వల్ టు -VT ఈక్వల్ టు VOV అని చెప్పినాం కదా. ఇప్పుడు మనకు ఏం కావాలి, VGS కావాలంటే VGS ఇటు సైడ్ నుంచి ఈ -VT అనేది ఇటు సైడ్ పోతే +VT అవుతుంది. అప్పుడు VOV అంటే మనకి ఎంత 0.6. అలానే VT అంటే వాడు ఎంత ఇచ్చిండు 0.6 ఇచ్చిండు. మనకు VOV ఎంత వచ్చింది 0.4 వచ్చిండు. 0.6 0.4 4 + 6 ఎంత 1 అంటే VGS అనేది 1 volts వచ్చింది. నెక్స్ట్ డ్రైన్ వోల్టేజ్ అదే గేట్ వోల్టేజ్ రెండు సేమ్ కదా, రెండు సేమ్. ఇది ఇక్కడ నెగ్లెక్టెడ్ అవుతుంది కాబట్టి అప్పుడు VD ఈక్వల్ టు 1 volts. మనల్ని VD కనుక్కోమన్నాడు కాబట్టి మనము VD ఈక్వల్ టు 1 volts అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ ద రిక్వైర్డ్ వాల్యూ ఫర్ R అనేది మనం ఎలా కనుక్కోవాలి, ఇక్కడ R అనేది ఎలా కనుక్కోవాలో చూడండి, నేను చెప్తా ఈ ఈక్వేషన్ బట్టి. ఇప్పుడు మనకి ఏంది ఇక్కడ చూడండి, ఇది మనకి ఇచ్చినవాడు క్వశ్చన్లో సర్క్యూట్. మనకు KVL అప్లై చేద్దాం. KVL అప్లై చేస్తే VDD ఈక్వల్ టు ID, ఇక్కడ ఏముంది R, నెక్స్ట్ ఇక్కడ VD ఉన్నట్టు ప్లస్ VD. మనకేం కావాలి, ఇప్పుడు R కావాలంటే ఇప్పుడు VDD మైనస్ VD, ఈ ప్లస్ VD అనేది ఇటు సైడ్కి వస్తే -VD బై ఇక్కడ ఏముంది ID ఉంది ఎక్స్ట్రా. ID అనేది ఇక్కడ పైన ఇంటూలో ఉంది, ఇక్కడికి వచ్చేసరికి //కి వస్తుంది. అంటే R యొక్క ఫార్ములా వచ్చేసి VDD మైనస్ VD/ID అనేది దాని యొక్క R యొక్క ఫార్ములా. VDD మైనస్ VD/ID అనేది దాని యొక్క ఫార్ములా. VDD అంటే 3 - 1, ID అంటే 0.080. దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 25 kilo ohms అనేది వస్తుంది. R వచ్చేసి 25 kilo ohms. నెక్స్ట్ దీంతోనే B క్వశ్చన్ చూసుకుంటే డిజైన్ ఏ స్విచ్ యూజింగ్ మాస్ఫెట్ని యూజ్ చేసి స్విచ్ అనేది డిజైన్ చేయాలి. ఇప్పుడు మీకు స్విచ్ అనేది ఆన్లో ఉంటే అది ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్, అదే ఆఫ్లో ఉంటే అది వచ్చేసి డిప్లీషన్ మోడ్ మాస్ఫెట్. దాన్ని బట్టి మీరు మ్యాటర్ అనేది లాస్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు చూడండి మాస్ఫెట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ చూసుకుంటే ప్రతి దానికి సేమ్గానే ఉంటాయి కర్వ్స్ అనేవి, కానీ కొద్దిగా వేరీ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్లోప్ వచ్చేసి 1/-RDS, డ్రైన్ టు సోర్స్ వచ్చేసి రెసిస్టెన్స్ వచ్చేసి ఇలా మైనస్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ రీజియన్ ఉంటుంది, ఇక్కడ బ్రేక్ డౌన్, ఇక్కడ సాచురేషన్, ఇక్కడ ఓమిక్ ఉంటుంది. ఇప్పుడు ఇది దీని యొక్క క్యారెక్టరిస్టిక్ కర్వ్. దీని క్యారెక్టరిస్టిక్ కర్వ్ అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్లో క్యారెక్టరిస్టిక్ కర్వ్ గురించి మనల్ని ఏం అడగలేదు, టైప్స్ అడిగింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కట్ ఆఫ్ రీజియన్లో స్విచ్ అనేది ఎలా ఉంటుంది, దాని యొక్క స్విచ్ యొక్క డయాగ్రామ్ వచ్చేసి ఎన్హాన్స్మెంట్ కాబట్టి మనం ఇలా ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ అనేది యూజ్ చేస్తాం. ద ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్ సోర్స్, డ్రైన్, గేట్ అనేది యాజ్ యూజువల్గా ఇచ్చేసినాం. రెసిస్టెన్స్ ఇన్, వోల్టేజ్ ఇన్ అనేది ఇచ్చి ఇలా కనెక్ట్ చేసినాం. ఇదేది ఇక్కడ చూసుకుంటే ఎన్హాన్స్మెంట్ మోడ్ మాస్ఫెట్కి అదే రెసిస్టెన్స్కి కనెక్ట్ చేసినాం.
అప్పుడు స్విచ్ అనేది ఏంది, ఓపెన్ స్విచ్ ఉంటుంది. స్విచ్ అనేది ఓపెన్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఈ స్విచ్ అనేది ఓపెన్లో ఉంటే కరెంట్ అనేది పాస్ కాదు. అప్పుడు కరెంట్ అనేది ఐడి 0 ఆంపియర్స్ ఉంటుంది. అదే స్విచ్ అనేది క్లోజ్లో ఉంటే అప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వైర్ తీసుకున్నాం అనుకోండి, వైర్ అనేది కట్ చేస్తే అప్పుడు ఏంది కట్ అయిపోద్ది, అప్పుడు అనేది కరెంట్ అనేది పాస్ కాదు. అదే వైర్ అనేది మళ్ళీ ప్లాస్టర్ వేసి మళ్ళీ వేసేస్తే అప్పుడు కరెంట్ అనేది పాస్ అవుతుంది. అదే ఇప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ రీజియన్లో జరుగుతుంది. నెక్స్ట్ సాచురేషన్ రీజియన్లో ఏం జరుగుతుంది, ఇక్కడ స్విచ్ అనేది క్లోజ్ చేస్తాం, మిగతా అంతా సేమ్. ఇక్కడ ఆర్ఎల్కి అదే ఆర్ఎన్కి రెండు దాంట్లోకి మనం జాయిన్ చేసినప్పుడు స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది. స్విచ్ అనేది క్లోజ్ అయినప్పుడు కరెంట్ అనేది ఐడి కరెంట్ అనేది ఇక్కడ పాస్ అవుతుంది. దీన్నే స్విచ్ని యూజ్ చేసుకొని మాస్ఫెట్ని డిజైన్ చేయడం అంటాం. ఇవి వచ్చేసి 2 టైప్స్, ఒకటి కరెంట్ కట్ ఆఫ్ రీజియన్లో, ఇంకోటి సాచురేషన్ రీజియన్లో. కట్ ఆఫ్ రీజియన్లో వచ్చేసి ఆఫ్ ఉంటుంది, స్విచ్ ఆఫ్ ఉంటుంది. అదే సాచురేషన్ రీజియన్లో స్విచ్ ఆన్లో ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.